నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ బిట్ ఏంటంటే 1 ప్లస్ కాస్ పై బై 10 1 ప్లస్ కాస్ పై బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 2 పై బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ ఇది 3 పై బై 10 3 పై బై 10 7 పై బై 10 9 పై బై 10 ఇది 7 పై బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 9 పై బై 10 9 పై బై 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత ప్రూవ్ చేయాలి 1/16 ప్రూవ్ చేయాలి 1/16 ఓకే ప్రూవ్ చేద్దాం. ఎలా ప్రూవ్ చేద్దాం? LHS ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి? LHS ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ పై బై 10. ముందు క్వశ్చన్ కరెక్ట్ లేదో చూసుకోవాలి. 1 ప్లస్ కాస్ పై బై 10, 1 ప్లస్ కాస్ 3 పై బై 10, 1 ప్లస్ కాస్ 7 పై బై 10, 1 ప్లస్ కాస్ 9 పై బై 10 అంతే. ఇదంతా 1 ప్లస్ కాస్ 3 పై బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 7 పై బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 9 పై బై 10. ఇది ప్రూవ్ చేయాలి. ఇది 1/16 అని ప్రూవ్ చేయాలి. ఇది LHS. ఇందాకట్లాగే చూడండి, కాస్ పై బై 10 మనం దీంట్లోకి మార్చుకోవచ్చా? పై మైనస్ పై బై 10 ఎంత అవుతుంది? 9 పై బై 10 కదా. ఈ రెండింటిని ఇలా ఉంచేస్తున్నా. ఇలా ఉంచేసి దీన్ని ఏం చేస్తున్నా అంటే 1 ప్లస్ కాస్ పై బై 10. మ్యాక్సిమం సమ్స్ అన్నింటిలోనూ కూడా మనకి ఈ విధంగానే కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 1 ప్లస్ కాస్ 7 పై బై 10 ఎలా రాస్తున్నానంటే 5 మైనస్ 3 పై బై 10 కింద రాస్తున్నాను. చూడండి, 10 పై మైనస్ 3 పై 7 పై బై 10గా. అలాగే దీన్ని ఎలా రాస్తున్నా? 1 ప్లస్ 9 పై బై 10 పై మైనస్ 5 బై 10 అని రాస్తున్నా. రాయచ్చు, ఎందుకు? 10 పై మైనస్ పై 9 పై బై 10. కాబట్టి ఇది 1 ప్లస్ కాస్ పై బై 10 ప్లస్ 1 ప్లస్ ఇంటూ 1 ప్లస్ కాస్ 3 పై బై 10 ఇంటూ, ఇప్పుడు చూడండి, కాస్ పై మైనస్ 3 పై బై 10 అంటే ఇది ఏముంటుంది? కాస్ ఇంటిగ్రల్ మల్టిపుల్ పై కాబట్టి కాస్ కాసులోనే ఉంటుంది. బట్ పై మైనస్ 3 పై బై 10 అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఎలా ఉంటుంది? నెగిటివ్ కాబట్టి మైనస్ కాస్ 3 పై బై 10. అలాగే 1 మైనస్ సేమ్ అలాగే కాస్ పై బై 10, 1 మైనస్ కాస్ పై బై 10 సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. పై అంటే ఇక్కడ పై మైనస్ 3 పై బై 10 అంటే ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ వస్తుంది అన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో 1 ప్లస్ కాస్ పై బై 10, 1 మైనస్ కాస్ పై బై 10 ఎంత అవుతుంది? ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, ఇది కాస్ స్క్వేర్ పై బై 10 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ మళ్ళీ ఏ మైనస్ బి ఫార్ములా ఉందంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ 3 పై బై 10. ఇక్కడ వరకు ఇది క్లియరా? ఇది క్లియర్ అయితే నెక్స్ట్ మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ పై బై 10 అంటే ఇది ఎంత అవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎంత? సైన్ స్క్వేర్ కదా. సైన్ స్క్వేర్ పై బై 10 ఇంటూ సైన్ స్క్వేర్ 3 పై బై 10. ఇదిదా మ్యాటర్. ఇక్కడ వరకు వచ్చాం. ఇప్పుడు పై బై 10 అంటే ఎంత వాల్యూ? పై బై 10 వాల్యూ అంటే ఎంత? పై బై 10 ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్లో 180 కదా. పై అంటే 180/10. 0 0 క్యాన్సిల్, ఇదంతా 18 degrees. అలాగే 3 పై బై 10 అంటే 3 పై బై 10. పై బై 10 ఎంత వచ్చింది మనకి? 8 అంటే 3 ఇంటూ 18 అంతా 54 degrees కదా. సో ఇదంతా 54 degrees. సైన్ స్క్వేర్ పై బై 10 ఎంత వచ్చింది మనకి? 18 అంటే ఇదేమవుతుంది? సారీ, పై బై 10 అంటే
ఎంత 18 డిగ్రీస్ సైన్ స్క్వేర్ 18 ఇంటూ సైన్ స్క్వేర్ 54 డిగ్రీస్. సైన్ 18 వాల్యూ మనకు తెలుసు. సైన్ 18 వాల్యూ ఎంత? సైన్ 18 వాల్యూ √5 - 1/4 ఇంటూ సైన్ స్క్వేర్ 54 ఎంత వాల్యూ? √5 + 1/4 అంతేనా? ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే a - b ఇంటూ a అంటే a² - b². a² అంటే √5² అంటే 5 స్క్వేర్లు ఉన్నాయి. సారీ ఇక్కడ స్క్వేర్లు ఉన్నాయి కదా, స్క్వేర్లు ఉన్నాయి కదా మరి, అంతేనా? స్క్వేర్లు ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇది హోల్ స్క్వేర్ చేసాం. సైన్ స్క్వేర్ 18 సైన్ స్క్వేర్ 54 కాబట్టి హోల్ స్క్వేర్లు అవుతాయి. ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా చూడండి. ఇది a² - b² అంటే a² అంటే 5 ప్లస్ b² అంటే 1 మైనస్ 2√5 బై 4² అంతా 16 ఇంటూ ఇదంతా 5 ప్లస్ 1 ప్లస్ 2√5 బై 4² అంటే ఇది కూడా 16. ఓకేనా? ఇది 6 - 2√5 బై 16 ఇంటూ 6 ప్లస్ 2√5 బై 16. ఇది ఏమవుతుంది ఇక్కడ? a - b ఇంటూ a + b ఫార్ములా అంటే a² అంటే 6² మైనస్ 2√5 హోల్ స్క్వేర్ బై 16 ఇంటూ 16. 16 ఇంటూ 16 మల్టిప్లై చేయట్లేదు, ఎందుకంటే ఇది సింప్లిఫై అయ్యే అవకాశం ఉంటుందేమో చూద్దామని. ఇది 36 మైనస్ 2√5 హోల్ స్క్వేర్ అంటే ఇదంతా 20 బై 16 ఇంటూ 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ 20 అంత 16 బై 16 ఇంటూ 16. ఈ 16 క్యాన్సిల్, ఇది ఏం మిగులుతుంది? 1/16 దట్ ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే ఇటువంటి సమస్యలు, ఇటువంటి కాలిక్యులేషన్స్లో ఏంటంటే ఇవి ఉన్నాయి కదా అని మనం చేసి అన్నీ మల్టిప్లై చేసేయకూడదు. మల్టిప్లై చేస్తే ఏంటంటే టైం వేస్ట్. కొంచెం టైం సేవ్ చేయడానికి ఏంటంటే మనం యాజ్ ఇట్ ఈజ్ అలాగ ఉంచేసి ఫైనల్గా ఏమేమి ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయో చూసుకొని అవి క్యాన్సిల్ చేసిన తర్వాత టోటల్గా మల్టిప్లై చేయడమో లేదంటే సబ్ట్రాక్ట్ చేయడమో ఏదో ఒకటి చేసి డివిజన్ చేయడమో చేసి అప్పుడు సింప్లిఫై చేయాలి ఆన్సర్ని. ఎప్పటికప్పుడు మనం మల్టిప్లై చేస్తా కూర్చున్నాం అనుకోండి, అది టైం వేస్ట్ను. ఫైనల్ ఆన్సర్లో మనం ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయి ఏంటో చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి టైం సేవ్ అవుతుంది, ఆన్సర్ కూడా చాలా సింపుల్గా మనకి ఐడెంటిఫై అవుతుంది. ఓకేనా? సో ఎప్పటికప్పుడే 16 ఇంటూ 16 ఉంది కదా, దీన్ని మల్టిప్లై చేసుకొని పక్కన అటువంటి టైం వేస్ట్ పనులు చేయకండి. కాలిక్యులేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా మొత్తం అంతా వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయో చూసుకొని ఫైనల్గా దాన్ని సింప్లిఫై చేయండి. దట్ విల్ బీ ఈజీ టు యూ ఫర్ టైమ్ సేవింగ్ ఆల్సో. ఇట్ విల్ బీ మోర్ యూజ్ఫుల్ టు యూ. ఓకే? సో ఆన్సర్ ఏమొచ్చింది మనకి? 1/16. తర్వాత నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ ఏంటి? ప్రూవ్ దట్ దాంట్లో ఫస్ట్ బిట్ ఏంటంట? cos 2π/7 ఇంటూ cos 4π/7 ఇంటూ cos 8π/7 ఈజ్ ఈక్వల్ టు 1/8 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇది మనం ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేద్దాం? దీనికి మనం ఒక ఫార్ములా చెప్పాను, మీకు గుర్తుందో లేదో. మనకి యాంగిల్ చూడండి డబుల్ అవుతుంది. 2π/7 4π/7 8π/7 ఇలాగే డబుల్ అవుతే మనకు ఒక ఫార్ములా చెప్పాను. బట్ డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది? సింపుల్గా 2 స్టెప్పుల్లో అయిపోతుంది. కానీ ఏంటంటే ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి మనం ప్రూవ్ చేయాలి. బట్ ఏంటంటే ఒకసారి ఆ ఫార్ములా నేను ఒకసారి చెప్తాను. cos α ఇంటూ cos 2α ఇంటూ cos 4α ఇంటూ cos 8α ఇంటూ సో ఆన్ ఇలా ఉంటే, ఇంకోటి కాస్ సిరీస్లోనే మాత్రం ఇది వర్కౌట్ అవుద్ది, సైన్ సిరీస్లో వర్కౌట్ అవుద్ది అని కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకేనా? ఇది ఏమవుతుంది? సైన్
2n-1 ఇంటూ ఆల్ఫా బై 2n ఇంటూ సైన్ ఆల్ఫా. ఇది ఫార్ములా. ఒకసారి మనం చెప్పుకొని ఎన్ అంటే ఏంటి, ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చూసుకొని అన్ని టర్మ్స్ మనం రాయాలి. ఓకేనా, ఇది ఫార్ములా. ఓకే, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయమన్నాడు, కాస్ 2π/7, కాస్ 4π/7, కాస్ 8π/7 = 1/8 ప్రూవ్ చేయాలి. దీన్ని ప్రూవ్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే LHS తీసుకుంటున్నా. LHS = కాస్ 2π/7 కాస్ 4π/7 ఇంటూ కాస్ 8π/7. దీన్ని తీసుకున్నా. దీన్ని ఎలా తీసుకుందాం చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే కాస్ 2π/7 ఉంది కదా, దీన్ని ఒక సైన్ 2π/7తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తున్నా. ఎందుకు, ఒకసారి వినండి, వింటూ ఉంటే మీకు అర్థమవుద్ది. బై ఒక సైన్ 2π/7తో మల్టిప్లై చేసి డివిజన్ చేశాను. 2π/7 మల్టిప్లై చేస్తే ఏమవుతుందయ్యా అంటే ఇది కాస్ 2π/7 అవుతుంది. ఇది ఆల్రెడీ ఇది కాస్ 4π/7 ఇంటూ కాస్ 8π/7. అంతేగా, మల్టిప్లై చేసి డివిజన్ చేస్తే ఇది ఇక్కడ చూడండి, మనకి సైన్ ఏ కాస్ బి ఫార్ములా ఉంది. సైన్ ఏ కాస్ బి అంటే సైన్ ఏ కాస్ ఏ ఫార్ములా ఉంది. ఇది సైన్ ఏ కాసీకి నేను ఫార్ములా చెప్పాను కదా, సైన్ 2a/2 ఇలా రాయొచ్చు. ఎందుకంటే 2 sin a cos a కూడా సైన్ 2a. సైన్ ఏ కాస్ ఇప్పుడు ఏమవుతుంది, సైన్ 2a/2 కదా. అంటే దీన్ని మనం ఇలా రాయొచ్చా, ఎందుకు రాస్తున్నాం మళ్ళీ చూడండి. ఇది 4π/7 అవుతుంది. మళ్ళీ 4π/7 మళ్ళీ దీంట్లో మిక్స్ అవుతుంది. చూడండి, మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. దీన్ని ఏం చేస్తారంటే 1/sin 2π/7 నేను పక్కకు తీసేస్తున్నా. పక్క తీసి దీన్ని ఏం రాస్తున్నానంటే సైన్ 2a/2 కింద రాసిన. సైన్ 2a అంటే సైన్ 2 times 2π/7 అంటే ఏమవుతుంది, ఇది 4π/7/2 కింద రాస్తుంది. అవుతుంది, ఇది రాయడం కాదు. కాస్ 4π/7 అవుతుంది ఇక్కడ, ఇంటూ కాస్ 8π/7 అవుతుంది. అర్థమవుతుందా? ఇది చాలా చాలా ప్రీసియస్ స్టెప్, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇది ఏం చేశాను, నేను సైన్ 2π/7తో మల్టిప్లై చేసి డివిజన్ చేసింది. దేనికని చేశాను, ఈ స్టెప్ని మళ్ళీ దీంట్లో కలిపేయడానికి. దీన్ని ఈ రెండు టర్మ్స్ని దీంట్లో కలిపేయడానికి. ఎలా కలిసిపోతుంది ఇక్కడ చూడండి, సైన్ 4/7 అయింది కదా. బై దిస్ ఫార్ములా దీన్ని ఎలా రాయొచ్చు కదా. రాసినప్పుడు మళ్ళీ ఇది ఏమవుతుంది, ఇది ఈ 4 దీన్ని మళ్ళీ దీంట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా కన్వర్ట్ చేసుకున్నా చూద్దాం, జాగ్రత్తగా చూడండి, స్టెప్ బై స్టెప్ చూడండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ స్టెప్, ఇది ఇంపార్టెంట్ సమ్ కూడా. ఓకేనా, ఇది మళ్ళీ చూడండి, ఇది ఇక 2 ఉంది కదా, ఈ 2ని బయట తీసుకొస్తున్నాం. 1/2 అంటే ఇక్కడ 2 వచ్చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇది సైన్ 4/7 కాస్ 4/7. దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు మనకు, సైన్ 8π/7/2 ఇంటూ ఇది కాస్ 8π/7 ఇలా అయిపోయింది ఇది. ఓకేనా, ఇది మళ్ళీ 1/2 4 ఇంటూ సైన్ 2π/7 ఇంటూ సైన్ 8π/7 సైన్ కాస్ 8π/7. మళ్ళీ సైన్ ఏ కాస్ ఏ ఫామ్లోకి వచ్చింది. మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చు మనం, సైన్ 16π/7/2 కింద రాయొచ్చు. ఇక్కడ ఇది ఏమవుతుంది, 2 4 8 కదా, 1/8 ఇంటూ సైన్ 2π/7 ఇది సైన్ 2π/7 సారీ ఇది 16π/7 సైన్ 16π/7 ఇది 2π/7. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైందా? అర్థమైతే ఇప్పుడు దీన్ని ఈ రెండింటిని సంగతి ఏంటో చూడాలి. ఈ రెండింటిని మనం ఇప్పుడు నేను ఏం రాస్తున్నానంటే
16π/7ని 2π/7 ఇన్ టర్మ్స్ ఆఫ్ 2π/7లో మనం రాయొచ్చు. ఎలా రాస్తాం? 2π ప్లస్ 2π/7 కింద రాసాం. 2π ప్లస్ 2π/7 ఎంత అవుతుంది చూడండి. 7 2 0 ఎంత? 14π ప్లస్ 2π/7 ఇది హోల్ 7. ఇదేమవుతుంది? 16π/7. అంటే ఈ 16π/7ని 2π ప్లస్ 2π/7 కింద రాయొచ్చు, ఖచ్చితంగా రాసుకోవచ్చు. అలా రాస్తున్నానండి. అలా రాస్తే ఏమవుతుంది? ఇది సైన్ 2π ప్లస్ 2π/7 పై సైన్ 2π/7 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 1/8. సైన్ 2π/7 అంటే ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది? సైన్ 2π అంటే ఎక్కడ వస్తుంది? ఇక్కడ. ప్లస్ 2π/7 అంటే దేంట్లో వస్తుంది? ఇది ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది. అండ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π/n అన్నప్పుడు ఏమవుతుంది? సైన్లోనే ఉంటుంది. సైన్ 2π/7 ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ కూడా చేంజ్ అవ్వదు. ఫస్ట్ క్వాడ్రంట్ సైన్ పాజిటివే కాబట్టి పాజిటివ్. కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది? సైన్ 2π/7 అవుతుంది. కింద ఇదేమవుతుంది? ఆల్రెడీ సైన్ 2π/7 ఉంది. 2π/7. ఇప్పుడు ఇది రెండు క్యాన్సిల్. దట్ ఈక్వల్ టు మనకి ఎంత మిగిలింది? 1/8. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. దిస్ ఇస్ ద మోస్ట్, అంటే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సమ్. ఇది దానికి కన్వర్షన్ అది ఎలా చేయాలన్నది చూసుకోండి, జాగ్రత్తగా చూడండి. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే కానీ ఇది కొంచెం ఇబ్బంది అవుద్ది, లేదంటే ఓకేనా? బాగా చేయండి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇది క్లియర్ అయితే మనం నెక్స్ట్ సమ్ ఏంటంటే నెక్స్ట్ బిట్ వచ్చేసి సెకండ్ బిట్ వచ్చేసి cos π/11 ఇంటూ cos 2π/11 ఇంటూ cos 3π/11 ఇంటూ cos 4π/11 ఇంటూ cos 5π/11 ఈజ్ ఈక్వల్ టు 32. 1/32. LHS ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు LHSలో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇది ఏమైనా కన్వర్ట్ అవుతున్నాయో చూద్దాం. మ్యాక్సిమం కన్వర్ట్ అవుతుందా? π-π/10 అంటే అవుతుంది π/11 అవుతుంది. π/10 ఇక్కడ లేదు. లేదంటే దీన్ని చూస్తే π-2π/11 అంటే ఎంత అవుతుంది? 11π - 2 ఎంత అవుతుంది? 9π కూడా. అంటే ఒకదానికొకటి ఇది కన్వర్ట్ అయ్యే అవకాశం కనపడతలే. అందుకే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఒక చిన్న స్ట్రాటజీ. ఇటువంటివి ఏంటంటే ఇదొక మోడల్ ఆఫ్ సమ్. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. దీన్ని ఏం చేద్దామంటే C ఈజ్ ఈక్వల్ టు ఏం చేద్దామంటే దీన్ని ఇందాక మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసాను చూసారా? అదే ప్యాటర్న్ ఇంచుమించుగా ఆ ప్యాటర్న్ యూజ్ చేసుకొని మనం దీన్ని సాల్వ్ చేయాలి. ఏ విధంగా సాల్వ్ చేద్దాం? ఇప్పుడు దీన్ని ఏమనుకున్నానంటే లెట్ C ఈజ్ ఈక్వల్ టు కాస్లు కాబట్టి C ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నానంటే cos π/11 cos 2π/11. కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇంపార్టెంట్ సమ్ ఇది కూడా. ఇది 3π/11 cos 4π/11 cos 5π/11 ఇది అనుకున్నాం. అలాగే S ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నానంటే ఇది కాసులు కాబట్టి C అనుకున్నా. సైన్ S పెట్టమంటే అప్పుడు అంటే సైన్లు అనమాట. సైన్ π/11 సైన్ 2π/11 సైన్ 3π/11 అలాగే సైన్ 4π/11 ఇంటూ సైన్ 5π/11 ఇలాగ అనుకున్నా. ఈ రెండింటి అనుకున్న తర్వాత ఏం చేస్తున్నానంటే C ఇంటూ S మల్టిప్లై చేస్తున్నా. నౌ C ఇంటూ S ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? ఈ రెండింటిని మల్టిప్లై చేయడం అంటే కాస్ సైన్ ముందు రాస్తున్నా. సైన్ π/11 ఇంటూ డైరెక్ట్ ఒకే స్టెప్లో రాస్తున్నాం అంటే ఎక్కువ స్టెప్స్ అవుతాయి.
ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నా. ఎందుకు మిక్స్ చేస్తున్నాం అన్నది మీకు ఆల్రెడీ రావాలి ఐడియా. సైన్ ఏ కాస్ బి ఉంది కాబట్టి, సైన్ ఏ కాస్ ఏ ఉంది కాబట్టి ఇది సైన్ 2a/2 ఫామ్లో రాయడానికి ట్రై చేస్తున్నానని మీకు ఆల్రెడీ అర్థం అవ్వాలి. ఓకేనా? అలాగే మెయిన్ ఇంపార్టెంట్ సైన్ 2π/11 కాస్ 2π/11 దీన్ని ఒక సెట్ కింద రాస్తున్నా. సైన్ 2π/11 కాస్ 2π/11 అలాగే సైన్ 3π/11 కాస్ 3π/11 అలాగే సైన్ 4π/11 4π/11 ఇంటూ కాస్ 4π/11 అలాగే సైన్ 5π/11 ఇంటూ కాస్ 5π/11 ఇలా రాసాం. ఈ రెండింటిని మిక్స్ చేశాను, మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేసి ఏం చేశాను, ఈ సెట్స్ కింద రాసేసాను. రాసేసి దీన్ని ఏం చేస్తున్నారో చూడండి, జాగ్రత్తగా గమనించండి. సైన్ ఏ కాస్ ఏ ఫార్ములాని ఇక్కడ మళ్ళీ అప్లై చేస్తున్నాం. సైన్ ఏ కాస్ ఏని మనం ఎలా రాస్తాం, సైన్ 2a/2 కదా. 2a అంటే π/11 π/11 కాబట్టి ఏ కింద తీసుకుంటే దీని ఏమంటే 2π/11/2 అవుతుంది కాబట్టి ఇది 1/2 కింద రాస్తున్నాం ఇలాగా దీన్ని. ఇలాగే దీన్ని కూడా సైన్ 2a కాబట్టి 2a అంటే ఇక్కడ 2π ఆల్రెడీ ఉంది కాబట్టి ఏ బదులుగా 4π/11 అవుతుంది. చాలా చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇది, కేర్ఫుల్గా వినండి. అలాగే 1/2 1/2 ఇంటూ ఇదేమవుతుంది, ఇది సైన్ 2 3 కాబట్టి 6π/11 అలాగే దీన్ని ఎలా రాయొచ్చు, 1/2 సైన్ 8π/11 అలాగే 1/2 ఇంటూ ది సైన్ 10π/11 ఇప్పుడు ఏం చేస్తానంటే 1/2 1/2 1/2 1/2 ఎన్నిసార్లు ఉంది, 1 2 3 4 5 టైమ్స్ అంటే 1 ఇది 2⁵ ఇంటూ సైన్ 2π/11 4π/11 6π/11 8π/11 సైన్ 10π/11 దీని అలా రాసే. వన్ బై 2⁵ అంటే ఎంత, 1/36 ఇది 36 ఇది సైన్ 2π/11 అలా ఉంచండి. ఇది సైన్ 4π/11 అలా ఉంచండి. ఈ 3 టెన్స్ని కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, ఇది సైన్ 10 - 6π/11 అంటే ఎంత అవుతుంది, ఇది π - 6π/11 ఎలా రాయొచ్చు మనం, π - 6π/11 ఎంత అవుతుంది చూడండి, 11 × π 11π 11π - 6π/11 అంటే 11π - 6π ఎంత అవుతుంది, 5π/11 అవుతుంది. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు, మనం దీన్ని π - 6π/11 కింద రాయొచ్చు, అంతేనా. అంటే ఇది ఏమవుతుందంటే ఒకసారి రాసుకుంటే సైన్ π - 6π/11 కింద రాయొచ్చు. అలాగే దీన్ని సైన్ π - 8π/11 కింద రాయొచ్చు, 8π/11 కింద రాయొచ్చు. అలాగే దీన్ని సైన్
5 మైనస్ 10π/11 కింద రాయొచ్చు. ఎందుకంటే సైన్లోనే కన్వర్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇదేమంటే 5 మైనస్ 5/11 అంటే ఇది 5π/11 అవుతుంది చూడండి. ఇది 1/36 ఇంటూ 1 సైన్ 2π/11 సైన్ 4π/11. దీన్ని ఎందుకు రాసామో చూడండి, జాగ్రత్తగా గమనిస్తుంటే మీకు అర్థమవుద్ది. 11π - 6π ఇక్కడ ఆల్రెడీ చెప్పినాక 5π/11 అవుతుంది. 7 సైన్ 5π/11 ఇంటూ ఇదేమవుతుంది 11π - 8π అంటే సైన్ 3π/11 సైన్ 3π/11. ఇదేమవుతుంది ఇది 11 7 5/11. ఇదంతా ఒక ఆర్డర్లో రాసుకొచ్చేస్తే ఇది ఏమవుతుంది చూడండి. 1/36 సైన్ 5/11 సైన్ 2π/11 ఇంటూ సైన్ 3π/11 3π/11. ఇది సైన్ 4π/11 ఇంటూ సైన్ 5π/11 ఇలా వచ్చింది. దీన్ని మనం చూడండి సైన్ 5/11 సైన్ 2π/11 3 అప్ టు 5π/11 వరకు మనం ఏమనుకున్నాం, లెట్ అనుకున్నాం. ఏమనుకున్నాం మనం, ఎస్ అనుకున్నాం. అంటే ఈ టర్మ్ బదులు మనం ఏం రాయొచ్చు, ఎస్ రాయొచ్చా, రాసుకోవచ్చు. వన్ బై 36 ఇంటూ ఈ మొత్తాన్ని మనం ఏమనుకున్నాం, మనం ఎస్ అనుకున్నాం, లెట్ అని చెప్పుకున్నాం. దాన్ని మళ్ళీ రీసబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఎస్. ఇది నథింగ్ బట్ ఏంటి, సి ఇంటూ ఎస్ కదా మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఎస్ ఈ ఎస్ క్యాన్సిల్ అయిపోతే దేర్ ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు 1/36. సి అంటే ఏమనుకున్నాం మనం, కాస్ 5/11 కాస్ దేర్ ఫోర్ కాస్ 2π/11 కాస్ 3π/11 కాస్ 4π/11 కాస్ 5π/11 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ అవుతుంది 1/36. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS అండ్ ప్రూవ్డ్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? ఇది అర్థమైతే జాగ్రత్తగా చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ సమ్ము. కాన్సెప్ట్ చూడండి ఎంత మంచి కాన్సెప్ట్ ఉందో దీంట్లో. నెగ్లెక్ట్ చేయకుండా ప్రాక్టీస్ చేయండి. ఎటువంటి సమ్ చేస్తే ఏమవుతుందంటే సబ్జెక్ట్ బాగా డెవలప్ అవుతుంది.